హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? పచ్చి జీడిపప్పు. పచ్చిగా ఉంటుంది కదా, ఎండిపోయిన జీడిపప్పు కాదు, పచ్చిగా ఉన్నప్పుడే చెట్టు నుండి కోసి తీసిన జీడిపప్పు. దీన్ని మనం వేడి నీళ్ళలో మరగపెట్టి తీస్తే ఇలా ఇలా తొక్కొస్తుంది అన్నమాట. దీన్ని ఇలా తీసుకోవాలి. తీసి ఇలా ఒక గిన్నెలోకి వేయాలి. ఓకే, ఇలా తీసిన జీడిపప్పుని మనం చికెన్లో కానీ గుడ్డులో కానీ ఎందులోనైనా వేసుకోవచ్చు. మీకు ఇలా తీసుకున్న జీడిపప్పును నేను చికెన్లో వేసి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇంకోండి, పచ్చి జీడిపప్పు అన్నమాట. ఇది మనం డైరెక్ట్గా పచ్చిగా ఉన్న జీడిపప్పుని ఒలిచి తొక్క తీసి ఒలిస్తే ఇలా ఉంటుంది. దీన్ని వేడి నీళ్ళలో కొంచెం సేపు ఉంచి ఉడకబెడితే దాని మీద ఉన్న తొక్క ఇలా వస్తుంది అన్నమాట. ఇలా పచ్చిగా ఉంటుంది. దీన్ని మనం చికెన్లో కానీ ఎగ్లో కానీ లేదా నార్మల్గా అయినా మనం వండుకొని తినచ్చు. దీన్ని ఇప్పుడు చికెన్లో వేసి ఎలా వండుతారో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, కడిగి పెట్టుకున్న చికెన్, కడిగి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చి జీడిపప్పు. ముందుగా ఒక బాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. మరి చికెన్కి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఉల్లిపాయలు వేగాయి కదండి, ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని ఉల్లిపాయల పైన ఇలా కలుపుకోవాలి. నేను ఒక పక్క ఫోన్ పట్టుకుంటూ ఒక పక్క వంట చేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేసి తీయడం మర్చిపోవాలి. అది వేసిన తర్వాత జీడిపప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలిపిన తర్వాత జీడిపప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. మసాలా కారం అయిపోయాక కారం మసాలా వేసి చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, వాటర్ కొంచెం వేసుకొని సిమ్లీలోనే మగ్గనివ్వాలి. దగ్గరికి మగ్గిన తర్వాత మనకి కూర చాలా బాగా చక్కగా ఉడుకుతుంది. ముక్క కూడా బాగుంటుంది. మూత పెట్టేసుకోవాలి. ఓకే, అయిపోయిందండి కూర. ముక్క చాలా బాగా ఉడికింది. సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.